ఇంటి పార్టీకి తెలంగాణ ఎక్సైజ్ రూల్స్ ఎంతమందికి తెలుసు? నమస్కారం. మన ఇంట్లో ఎన్నో పండుగలు ఎన్నో ఫంక్షన్లు అవుతూనే ఉంటాయి. చిన్న పార్టీ అయినా ఫుల్ హంగామా చేస్తాం. కానీ మనం హ్యాపీగా పార్టీ చేసుకునేటప్పుడు కూడా తెలంగాణ ఎక్సైజ్ రూల్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకి ఫ్రీడమ్ ఎంత ఉంది, మనం పాటించాల్సిన రూల్స్ ఏంటి అనే 3 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, మీ ఇంట్లో మీకు ఫ్రీడమ్ ఉందా? ఎక్సైజ్ చట్టాలు మీ వ్యక్తిగత లైఫ్ని గౌరవిస్తాయా? అంటే మీరు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో కలిసి మద్యం తాగడానికి కానీ, వారికి సర్వ్ చేయడానికి కానీ, మీరు మీ ప్రైవేట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కానీ మీరు ఎవరి పర్మిషన్ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. చట్టం మీ ప్రైవేట్ వ్యవహారాలకి పూర్తిగా గౌరవం ఇస్తుంది. అయితే ఈ స్వేచ్ఛ కేవలం మీ ఇంట్లో మీకోసం మాత్రమే ఉపయోగించాలి. మీరు బయట వాళ్ళకి అమ్మడం కానీ సరఫరా చేయడం కానీ అస్సలు చేయకూడదు. రూల్ నెంబర్ 2, స్టాక్ పెట్టుకోవడానికి ఒక లిమిట్ ఉంది. మీరు బాధ్యతగా ఉండాలి అని అంటే ఇంట్లో లిమిట్ కంటే ఎక్కువ స్టాక్ పెట్టుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మద్యం నిల్వ చేయడానికి ఒక లీగల్ లిమిట్, చట్టపరమైన పరిమితి పెట్టింది. ఆ లిమిట్ దాటి మీరు స్టాక్ పెట్టుకుంటే చట్టం దాన్ని అక్రమ స్టాక్గా లేదా బిజినెస్ స్టాక్గా అనుమానించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో చిన్న వేడుకైనా పెద్ద వేడుకైనా ఆ లిమిట్ దాటకుండా చూసుకోవడం మన బాధ్యత మాత్రమే. పెద్ద పార్టీ అయితే పర్మిషన్ తప్పదు. మీ ఇంటి పార్టీ చిన్నది కాకుండా పెద్ద పబ్లిక్ ఈవెంట్లా చేయాలనుకుంటే, చాలా ఎక్కువ మంది అతిథులు వస్తారు, అతిథులతో జరుపుకోవాలనుకున్నప్పుడు ఆ మద్యం పంపిణీకి చట్టపరమైన పర్మిషన్లు తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి సందర్భాలలో మీరు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుండి టెంపరరీ లైసెన్స్, తాత్కాలిక లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ లైసెన్స్ తీసుకుంటే మీ సెలబ్రేషన్స్కు పూర్తి చట్టబద్ధత లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన ఆనందము స్వేచ్ఛ ఈ 2 చట్టం చెప్పిన పరిధిలో సేఫ్గా ఉంటాయి. కాబట్టి మీ సెలబ్రేషన్స్ బాధ్యతగా హ్యాపీగా జరుపుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అని అంటే భారత్ అవాజ్ని ఫాలో చేయండి. ధన్యవాదాలు.